ఐపీఎల్ 2025లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్ తగిలింది. మోచేతి గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించాడు. చెన్నై తదుపరి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తో ఏప్రిల్ 11న చెపాక్ వేదికగా తలపడనుంది. పంజాబ్ కింగ్స్కు జరిగిన మ్యాచ్కు ముందు రుతురాజ్ గాయపడినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ మ్యాచ్లో రుతురాజ్ ఆడాడు. ఈ సీజన్లో గైక్వాడ్ 5 మ్యాచ్లు ఆడి 150.62 స్ట్రైక్ రేట్తో 122 పరుగులు చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లో 53 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్పై 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మిగిలిన మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఛాంపియన్గా నిలిపిన ధోని 2024 సీజన్కు ముందు సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్కు అప్పగించాడు. కానీ గత సీజన్లో చెన్నై ప్లే ఆఫ్స్కు చేరుకోలేకపోయింది. చివరి లీగ్ మ్యాచ్లో ఓడి లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఈ సీజన్లోనూ చెన్నై పరిస్థితి బాగోలేదు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన ఆ జట్టు తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ధోని కెప్టెన్సీలోనైనా చెన్నై పుంజుకుంటుందేమో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.